హలో వ్యూవర్స్, దిస్ ఈస్ ప్రజ్ఞ. వెల్కమ్ టు జైత్రా ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. ఇప్పటి వరకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో బయటపడ్డారు. ప్రస్తుతానికి 11 మందిని మాత్రమే వెలుగులోకి తీసుకొచ్చారు. వారు మరెవరో కాదు, మనం డైలీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద చూస్తున్న వ్యక్తులే. వారెవరో తెలుసుకుంటారా? రీసెంట్ గా బిగ్ బాస్ తో ఫేమ్ అయిన టేస్టీ తేజ, విష్ణుప్రియ, అలానే హర్ష సాయి, రీతు చౌదరి, ఇమ్రాన్ ఖాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్, శ్యామల, అలానే సుప్రీత, ఇలా 11 మంది ఈ కేసులో బయటపడ్డారు. వీళ్ళని ఈ కేసు మీద ప్రశ్నించగా మాకేమీ తెలీదు అంటూ, మేము ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఇదిలా ఉండగా టేస్టీ తేజ, విష్ణుప్రియకి నోటీసులు పంపించారు పోలీసులు. వీరిద్దరికి మద్దతుగా శేఖర్ భాష పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అలానే ఎవరికి తెలియకుండా టేస్టీ తేజ రాత్రిపూట విచారణకి స్టేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది. మిగిలిన వారిలో హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు గురించి మిగిలిన వారిని విచారించగా మాకు ఎలాంటి నోటీసులు రాలేదని, మాపై ఎలాంటి కేసులు పెట్టలేదని చెప్పుకొస్తున్నారు ఈ యూట్యూబర్స్. ఈ విషయంపై పబ్లిక్ ని అడగగా ఆ రెస్పాన్స్ చూస్తే నిజంగానే షాక్ అవుతాం. అసలు వాళ్ళు చేసిన తప్పు ఏంటి? డబ్బులు సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది. అలానే వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదించారు. అసలు అలాంటి యాప్స్ కి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ది తప్పు. గవర్నమెంట్ కి తెలియకుండా ఇలాంటి యాప్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి రావు కదా. తప్పు గవర్నమెంట్ చేసి యూట్యూబర్స్ మీద పడితే ఏమొస్తుంది? అసలు అలాంటి ప్రమోషన్స్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ చూసుకోవాలి. సో ఈ తప్పంతా గవర్నమెంట్ దే అంటుంది పబ్లిక్. ఈ పబ్లిక్ రెస్పాన్స్ కి గవర్నమెంట్ ఎలా సమాధానం ఇస్తుందో చూద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జైత్రా ఎంటర్టైన్మెంట్స్. అంటే గవర్నమెంట్ 100% గవర్నమెంట్ కూడా కాదు, పర్మిషన్ ఇచ్చిందే గవర్నమెంట్. మరి గవర్నమెంట్ ఇప్పుడు ఈ పార్క్ ఉన్నది, దీనికి పోలీసు వాళ్ళు వచ్చేసి ఒక తాళం వేసేసి దానికి ఒక స్టాంప్ గుద్దిరా అంటే ఎవడు పోవడానికి వీల్లేదు. పోయినా అంటే పోయి బొక్కలే పోతాడు. అవునా? మరి గవర్నమెంట్ తప్పు. సగం ఏమంటారు, దొంగలు ఊరు పంచుకున్నట్టుగా తెలవకుండా పర్మిషన్ ఇస్తారు. ఏం మాకు తెలియదు అంటారు మళ్ళీ తర్వాత. ఇప్పుడు ఆయన బెట్టింగ్ యాప్ ఉంది కాబట్టి ఈయన ప్రమోషన్ చేసిండు. కాబట్టి ఇంకొక ఆయన ఆడిండు. అసలు అదే లేకపోతే ఆడారు కదా, ఈయన చేయడు కదా, మరి ఇంకేంది? ఇప్పుడు పబ్లిక్ కోరుకునేది ₹1 సంపాదించుకొని మన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి, ప్లస్ మనం ఎదగడానికి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల అందరు ప్రమోషన్ చేసేస్తున్నారు, అది వచ్చే రూపాయికి. కానీ నార్మల్ పీపుల్ ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి అయినా సరే, ఇంట్లో ఉన్న కొంచెం పబ్లిక్ అయినా సరే, అది చూసి అట్రాక్షన్ అయిపోయి ఏదో పైసల కోసం ఆశపడ్డాం, మనం కూడా తొందరగా రీచ్ అవ్వాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో అందరూ ఇదైపోతుంది. అది బేసిక్గా మంచిదే అనొచ్చు. ఎందుకంటే ఆ గేమ్ ఆడి అంటే ఫ్యూచర్ అయినా సరే అర్థమైపోతుంది మనోళ్ళకి.